మమ్మీస్ కిచెన్ ప్రేమతో. ఈరోజు మన సెగ్మెంట్ అనగనగా. అనగనగా అంటే మమ్మీ కథ చెప్తుంది. ఎస్, ఈరోజు నేను నీకు ఒక చేప కథ చెప్తాను అనమాట. ఒక ఊర్లో ఒక చిన్న చెరువు ఉంటుంది. ఆ చెరువు దగ్గర ఒక చేపలు పట్టేవాడు ఉంటాడు అనమాట. అయితే అతనికి రోజు చేపలు చెరువులో ఆ ఫిష్ దొరికితేనే అతనికి ఫుడ్ అనమాట. సో ఒక రోజు మార్నింగ్ నుండి మధ్యాహ్నం వరకు ట్రై చేస్తూ ఉంటాడు. అయితే ఒక చిన్న చేప దొరుకుతుంది. సో ఇంకా ట్రై చేస్తూ ఉంటాడు, కానీ ఇంకా వేరే చేపలు దొరకవు. అయితే ఆ చేప చాలా తెలివైందనమాట. సో తన దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, నీకు ఇంకా వేరే చేపలు దొరకలేదు కదా, అందులో నేను దొరికింది ఒకే చిన్న చేపని. ఇప్పుడు నువ్వు కనుక నన్ను చంపేసావు అనుకో, నీకు ఏం వస్తుంది? ఏం రాదు. నన్ను కనుక మళ్ళీ వదిలేసావు అనుకో, నేను పెద్దదాన్ని అవుతాను. పెద్దదాన్ని అయిన తర్వాత ఇప్పుడు నువ్వు నన్ను చంపితే నీకు ఎక్కువ డబ్బులు వస్తాయి, నన్ను ఇప్పుడు వదిలేయి అని చెప్తుంది అనమాట. ఆ చేపలు పట్టేవాడు అనుకుంటాడు, అమ్మ ఇది చాలా తెలివైంది నాకన్నా అని చెప్పి చెప్తాడు. నేను అంత తెలివి తక్కువ అని కాదు, ఏది దొరికితే దాంతో నేను సంతృప్తి పడతాను. అందరి ముత్యం కన్నా అందిన నువ్వే నాకు గొప్ప, పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగడం మంచిది అని చెప్పేసి దాన్ని తీసుకొని ఇంకా కామ్గా ఉండు, ఏం మాట్లాడకు అని చెప్పి తీసుకొని వెళ్తాడనమాట. సో నీకు అర్థమైంది ఏంటి? ఏది దొరికితే దాంతో మనం హ్యాపీగా ఉండాలి, సంతృప్తి పడాలి. ఎస్. సో ఇక్కడ నేను చేప తీసుకున్నాను. ఇది బాసా ఫిష్. దీన్ని కొంచెం ఈ సైడ్స్ కట్ చేసుకున్నాం. గట్టిగా ఉందా మమ్మీ? ఎస్, కానీ ఇందులో ముళ్ళు ఉండదు. ఓకే, పిల్లలకి హ్యాపీగా పెట్టుకోవచ్చు మనం. కట్లెట్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఒక ప్లేట్ కూడా తీసుకొచ్చాను. చేసుకున్న చేపని ప్లేట్లో వేసేసుకొని నా దగ్గర మస్టర్డ్ పేస్ట్ ఉంది, కొంచెం మస్టర్డ్ పేస్ట్, అలాగే కొంచెం వెనిగర్ తీసుకో, కొంచెం మిక్స్డ్ డ్రై హర్బ్స్, అలాగే మిరియాల పొడి, వెనిగర్, కొంచెం నూనె వేసి మన డిష్ పేరు చెప్పలేదు. చెప్పు. గ్రిల్డ్ ఫిష్ విత్ లెమన్ బటర్ సాస్. చిన్న ఉప్పు కూడా తీసుకో. ఓకే, కొంచెం, ఇంకా కొంచెం ఉప్పు తగ్గించుకొని వేసుకున్న పర్లేదు, తర్వాత వేసుకోవచ్చు. ఎక్కువ అయితే కష్టం కదా. చక్కగా ముక్కలకి మస్టర్డ్ పేస్ట్, కొంచెం ఉప్పు, వెనిగర్, మిక్స్డ్ డ్రై హర్బ్స్ అన్నీ చక్కగా పట్టుకునేలాగా కలుపుకోవాలన్నమాట. అలాగే కొంచెం నిమ్మరసం కూడా ఈ పీసెస్కి మంచిగా పట్టుకోవాలి. దీన్ని కాసేపు ఇక్కడ పక్కన పెట్టేసి, సో ఇప్పుడు వెల్లుల్లిని మనం కొంచెం చాప్ చేసుకోవాలి. డైరెక్ట్ కట్ చేసి వచ్చి కదా, ఎందుకలా ప్రెస్ చేస్తున్నా? ఇలా ప్రెస్ చేసి కట్ చేస్తే ఈజీగా వస్తుంది, లేకపోతే అంత ఫైన్ చాప్ రాదు. ఇలా సన్నగా చాప్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కొత్తిమీరని కూడా ఇలాగే సన్నగా చాప్ చేసుకోవాలి. సో ఇప్పుడు బటర్, మనం గార్లిక్ బటర్ చేసుకోవాలి. సో కొత్తిమీర, గార్లిక్ చక్కగా ఇందులో వేసుకొని క్రీమ్ చేసుకోవాలన్నమాట. కొత్తిమీర, గార్లిక్ వేసి బటర్ రెడీ చేసుకున్నాం కదా, గార్లిక్ బటర్. ఇప్పుడు
దీన్ని ఇలాగే వదిలేస్తే మెల్ట్ అయిపోతుంది కాబట్టి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అయితే ప్రస్తుతానికి మనకి కొంచెం కావాలి. చిన్ను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి. ప్యాలెట్ నైఫ్ ఒకటి ఇంట్లో ఉంటే ఇలా క్రీమింగ్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి సో కొంచెం ప్యాన్ వేడైన తర్వాత గార్లిక్ బటర్ని ప్యాన్లో వేసేద్దాం. కావాలి. కొంచెం బటర్ వేడైన తర్వాత గార్లిక్ వేసాం కదా, ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని ఇప్పుడు మిగిలిన ఈ బటర్ కూడా వేసేద్దాం. ఫిష్ కూడా చికెన్ లానే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. కొంచెం కుక్ అయ్యాక చిన్నగా అయిపోతాయి ఇవి. ఒక సైడ్ ఫిష్ చక్కగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు కొంచెం మెల్లిగా తిప్పుకోవాలి. రెండో వైపు కూడా ఇలాగే ఫ్రై అవ్వాలి. మంచి కలర్ వచ్చాయి కదా, మంచి బటర్ ఫ్లేవర్ తెలుస్తుంది. గార్లిక్ ఇంకా కొరియండర్ వేసుకున్నాం కదా, అందులో ఫిష్ వేగుతూ ఉంటే కిచెన్ అంతా ఆరోమా నిండిపోయింది. ఫిష్ రెండో వైపు కూడా ఇలాగే చక్కగా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు నేను వేయించుకుంటూ ఉంటాను. రెండో వైపు కూడా ఫిష్ చక్కగా ఫ్రై అయిపోయింది. చిన్న ప్లేట్ తీసుకోమా. మిగిలిన బటర్ ఉంది కదా, ఇదే బటర్లో కొంచెం బెల్ పెప్పర్స్, అది ఎల్లో కలర్లో ఉన్న క్యాప్సికమ్ చిన్నగా చాప్ చేసుకున్నాం, అలాగే గ్రీన్ కలర్ క్యాప్సికమ్, తర్వాత రెడ్ కలర్ క్యాప్సికమ్. చిన్న కొంచెం సాల్ట్ పెప్పర్ వేయమ్మా. సాల్ట్ ఇదిగో కొంచెం వే, ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు, మరీ సాఫ్ట్ అయ్యే కాకుండా కొంచెం వేయు. చాలు చాలు చాలు. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా కొంచెం ఇవి క్రంచీగా ఉంటేనే బాగుంటాయి ఎప్పుడైనా బెల్ పెప్పర్స్. దీన్ని ఇలా కాసేపు పక్కన పెట్టేసి ఆ పొటాటోస్ ఇవ్వు. పొటాటో వెజెస్ చేసుకుంటున్నాం. ఓకే. సో ఇటు సైడ్ కట్ చేసుకొని ఇటు సైడ్ కూడా కట్ చేసి ఇందులో మరీ 4 కాకుండా 8 పీసెస్ చేసుకుందాం. ఇలా వెజ్జెస్ కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక బుట్టలో వేసుకున్నాం అనుకో, జలిగంటలో వేసుకొని కొంచెం సాల్ట్ పెప్పర్ తీసుకో. కొంచెం సాల్ట్ ఇది టాస్ చేసుకోవాలి. ఇలా కొంచెం చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకో, ఒక టిష్యూ నాప్కిన్ తీసుకో. చాలు చాలు చాలు. సో ఇప్పుడు ప్లేట్ తీసుకో,
వాట్ ఫ్లాన్ ప్లేటింగా అప్పుడేనా అయిపోయిందా? సో ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇందాక మనం బెల్ పెప్పర్స్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఇందులో కొంచెం నిమ్మకాయ రసం వేసి ఒక్కసారి ఇలా కలుపుకొని మళ్ళీ దీనిపై నుండి ఒక చక్కగా అరేంజ్ చేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మొత్తం అన్ని వేసేయాలి కదా? ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందు చేసి పెట్టుకున్నాం కదా గార్లిక్ బటర్ కొంచెం తీసుకొని ఇలా కొంచెం కొంచెం ఇలా పైన పెట్టేసుకున్నాం అనుకో, అప్పుడు గ్రిల్డ్ ఫిష్ విత్ లెమన్ బటర్ సాస్ అవుతుంది. అయిపోతుంది. చూడు ప్లేట్ ఎంత కలర్ఫుల్ గా ఉందో, ఇంకా చాలా హెల్దీ కూడా. మనం బటర్ తోనే ఫ్రై చేసుకున్నాం, ఆయిల్ అస్సలు వాడలేదు. కీటో డైట్ చేసే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. లంచ్ కైనా సరే, డిన్నర్ కైనా సరే ఎక్సలెంట్ గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈ పొటాటో వెజ్జెస్ ఉన్నాయి కదా, అవి తినకుండా ఓన్లీ ఫిష్ మట్టికి తినాలి. ఇలాంటి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి పొటాటో వెజ్జెస్ ఇచ్చేస్తే సరిపోతుంది. గ్రిల్డ్ ఫిష్ విత్ లెమన్ బటర్ సాస్ తయారీ విధానం. ముందుగా ఒక ప్లేట్ లో చేప ముక్కలు, మస్టర్డ్ పేస్ట్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, మిరియాల పొడి, వెనిగర్, నూనె, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి, కొత్తిమీర, బటర్ ని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక పాన్ లో గార్లిక్ బటర్ వేసి వేడి చేసుకొని మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు పాన్ లో గార్లిక్ బటర్ వేసి వేడి చేసుకొని ఎల్లో, గ్రీన్, రెడ్ క్యాప్సికమ్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత బంగాళాదుంపను కట్ చేసి డీప్ ఫ్రై చేసుకొని ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ లో ఫ్రై చేసుకున్న చేప ముక్కలు, పొటాటో వెజ్జెస్, క్యాప్సికమ్ మిశ్రమం, గార్లిక్ బటర్ వేసుకుంటే గ్రిల్డ్ ఫిష్ విత్ లెమన్ బటర్ సాస్ రెడీ. ఈ రోజు మంచి కథతో పాటు యమ్మీ డిష్ కూడా చేసాం కదా, అవసరం గా వచ్చింది కదా. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ రేపు చిన్నుకి ఇష్టమైన డిష్తో పాటు నేను కూడా మీ ముందుకు వచ్చేస్తాను మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. అంటిల్ దెన్ టేక్ కేర్. Bye.